హాయ్ అండి, బాబాయ్ గారు, పిన్ని గారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్. ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేనండి ఈ ఉగ్గాని. ఈ ఉగ్గాని అంటే చాలామందికి చాలా ఇష్టం అండి. మనకు మార్నింగ్ టిఫిన్ ఎక్కడ చూసినా ఈ ఉగ్గానే ఉంటుందండి. అంత మంచిగా ఉంటుందండి. మరి అంత మంచి ఉగ్గాని మన వీడియోలో ఎలా తయారు చేయాలో చూద్దామా? ఎందుకు ఇంకా ఆలస్యం, ఇప్పుడు ఇమీడియట్లీగా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? మనమైతే ముందుగా కొన్ని బొరుగులు తీసుకున్నామండి. కొన్ని బొరుగులు తీసుకున్నాక అన్నిటిని కూడా ఇలా చాటలు తీసుకొని మొత్తాన్ని కూడా చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు కింద రాళ్ళు లేదా మట్టి పిల్లలు ఉండే అవకాశం ఉంటుంది. తిన్నప్పుడు మనం పంటి కింద పడినాక అనుకోండి, లాస్ట్లో పడినా ఫస్ట్లో పడినా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందండి. కాబట్టి ఇలా నిదానంగా కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఇలా చాటతో మొత్తం చేసుకుంటూ మొత్తం కూడా కింద ఒక బౌల్ పెట్టేసుకున్నాను ఫస్ట్ పెద్దది. దాంట్లో వాటర్ పోసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా చాటతో చేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని కూడా బాగా నానబెట్టాలండి. బొరుగులు అనేవి మెత్తగా నానకూడదండి, జస్ట్ 60% చాలండి. మెత్తగా నానబెడితే మనకు ఉగ్గాని అనేది బాగా రాదండి. ఇలా మొత్తం నానిన తర్వాత మన చేయితోని ఇలా బొరుగులను మొత్తం కూడా తీసేసేయాలండి. మొత్తం వాటర్ అంతా పిండేసేయాలి. వాటర్ అనేది ఏమి ఉండకూడదండి, జస్ట్ ఇలా 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 చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా అనేసేయాలండి. టోటల్గా మొత్తం కూడా వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి. వాటర్ ఉందనుకో మనకు ఉగ్గాని కూడా వాటర్ వాటర్ అవుతుందండి. జస్ట్ మనం ఇలా ఇలా మొత్తం కూడా పిండేసేయాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం పిండేసిన తర్వాత మనకు ఉగ్గానిలోకి తిరువాతలోకి ఏమేమి కావాలి, టమాటాలు కావాలి. ఫస్ట్ టమాటాలను ఈ విధంగా చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అన్నిటిని కూడా జస్ట్ అలా కట్ చేసినాక మిర్చితో పాటు ఆనియన్ అండి. ఖచ్చితంగా మిర్చి ఉన్నా లేకున్నా, జస్ట్ టమాటా ఉన్నా లేకున్నా ఆనియన్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఆనియన్ ముక్కలు కూడా చిన్న 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 ముక్కలుగా కట్ చేశానండి. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్న 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 ముక్కలుగా కట్ చేశాను. టోటల్గా ముందరనే రెడీ చేసి పెట్టుకున్నామండి. ఈ విధంగా రెడీ పెట్టుకున్నాక మరొక వైపు గ్యాస్పై ఒక బౌల్ పెట్టేసుకుందామండి. బౌల్ బాగా వేడెక్కినాక అందులో అంటే మనం ఎంత ఉగ్గాని చేసినాం అంత క్వాంటిటీకి సరిపడినంత ఆయిల్ ముందుగానే పోసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ అనేది బాగా వేడెక్కేంత వరకు ఒక 30-40 సెకండ్ల పాటు వెయిట్ చేయాలండి. ఆయిల్ అనేది వేడెక్కక ముందు మనం వేసామనుకో అలానే పచ్చిగా ఉంటుంది, కాలదండి, మొత్తం ఆయిల్ ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదా, దాంట్లో ముందుగా మనం ఆనియన్స్ వేయాలండి. ఇప్పుడు ఈ విధంగా ముందుగా ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్ బాగా కాలాలండి. మనం గంటె తీసుకొని మొత్తం అటు ఇటు కొద్దిగా కలపాలండి. ఎందుకంటే ఆనియన్ మరీ పచ్చిగా ఉంటుంది కదండి. ఫస్ట్ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లోకి వస్తుంది, అప్పుడే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఆనియన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇమ్మీడియట్లీగా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసి కొద్దిగా వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత దాంట్లోకి సరిపడినండి, మరీ ఎక్కువ అవసరం, మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామండి. పచ్చిమిర్చిని యాడ్ చేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ 1 by 1 యాడ్ చేయాలండి, ఒకేసారి యాడ్ చేయదండి. 1 by 1 ఈ విధంగా యాడ్ చేస్తాను. చూడండి, పచ్చిమిర్చి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని కూడా జస్ట్ ఈ విధంగా పచ్చిమిర్చి వేసిన వెంబడే మనం గంటె తీసేసుకొని మొత్తాన్ని కూడా అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలపాలండి. బాబాయ్ గారు, పిన్ని గారు, జస్ట్ అనేది మనకు తిరువాత అనేది ఎంత బాగుంటే ఉగ్గాని అనేది అంత మంచి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా, ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి బాబాయ్ గారు, పిన్ని గారు, చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. నేనైతే మాటిస్తున్నాను, ఉగ్గాని చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా ఇవి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం కదండి టమాటాలను కూడా, ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ కావాలండి, అప్పుడే బాగుంటాయి. మళ్ళీ ముందుగానే టమాటాలు వేసింది అంతా వాటర్ వాటర్ అవుతాయండి. ఈ విధంగా ఇప్పుడు టమాటాలను యాడ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా టమాటాలను యాడ్ చేసిన తర్వాత గ్యాస్ అనేది బాగా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని కూడా పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే టమాటాలు, ఆనియన్, మిర్చి అనేది బాగా ఉడుకుతూనే మంచి టేస్ట్ వస్తుందండి. అది పచ్చిగా ఉంటే మనకు టేస్ట్ రాదండి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా మనం గంటె తీసుకొని అటు ఇటు కలుపుతూనే ఉండాలన్న మొత్తాన్ని కూడా. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి. చూడండి, తర్వాత అనేది మనకు గోల్డెన్ కలర్లోకి రావాలండి, అప్పుడే బాగుంటుందండి ఉగ్గాని అనేది. చాలా మంచి టేస్ట్. ఇది కర్రీ అయితే కర్రీలో ఉడికితే లేదండి. కాబట్టి ఇబ్బంది పడకుండా తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేలోపు మనం బొరుగులను అన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందామండి. మొత్తం వాటర్ అంతా అందులోనే పిండేసుకొని ఈ విధంగా తీసుకుందాం. చూడండి, బొరుగులు అనేది మనకి ఈ విధంగానే మరీ మెత్తగా ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదండి. ఈ విధంగా దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది నూనెలో వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ అనేది నూనెలో కరగదు, అలానే ఉంటుంది. అలా సాల్ట్ నూనెలో వేసినాక అంతా దీంట్లో కలిపితే నూనె జస్ట్ సాల్ట్ అంటే మనకు తినబుద్ధి కదండి. అంటే బొరుగులో వేసినాం అనుకో, ఎందుకంటే బొరుగులో వాటర్లో కలిపినాం కాబట్టి ఇమీడియట్గా దాంతో రియాక్ట్ అయ్యి మొత్తం కలిసిపోతుందండి. దానితో పాటు కొద్దిగా పప్పుల పొడి అండి, పప్పుల పొడినే వేయాలండి. పప్పులు తెచ్చుకొని మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని మనం ఉగ్గాని చేసినప్పుడల్లా ఇందులోకి వేసేసేయాలి మొత్తం కూడా. ఇలా మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి. పప్పుల పొడి ఇందులో కొద్దిగా
వేసుకోవాలి, నూనెలో కొంచెం వేసుకోవాలండి. రెండిట్లో కొంచెం వేసుకుంటే చాలా అంటే చాలా మంచి టేస్ట్, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి మొత్తం కూడా. ఈ విధంగా ఈ 2 వేసిన తర్వాత వీటిని బాగా కలపాలండి. కలిపి పక్కకు పెట్టేసుకుందామండి. ఆలోపు మనకు ఎంత మంచిగా అంటే అంత మంచిగా తర్వాత చూడు కొద్దిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసిందండి అప్పుడు. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇందులోకి ఫస్ట్ మనం పసుపుని యాడ్ చేయాలండి. ఎందుకంటే మనకు ఉగ్గాని అంటేనే పసుపు అండి. మిగతా ఐటమ్స్ ఏది కనపడినా ఏది కనపడకపోయినా ఫస్ట్ పసుపు కనపడాలండి. ఈ పసుపు వల్లనే మన ఉగ్గాని పచ్చగా ఉంటుంది. అబ్బా క్వాలిటీ బాగుందిలే తిందామంటదండి. పసుపు అనేది వాసన మొత్తం పోయే విధంగా నూనెలో బాగా ఉడికియాలి కాబట్టి మనం కొద్దిసేపు అలానే వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఈ పసుపు వేసిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కూడా ఆల్మోస్ట్ బాగా ఉడికినాయండి. ఇప్పుడు పసుపు అనేది మనం పసుపు ఒక్కటే వేసినాక మాడిపోతుందండి. ఈ ఆనియన్స్, టమాటాలు వేసినాం కాబట్టి పసుపుకి ఎటువంటి ఇబ్బంది కలగదండి. అందుకే పసుపు తర్వాత వేయాలండి. ఇలా వేసిన తర్వాత ఈ విధంగా వీటిని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు కొద్దిసేపు పసుపు అనేది ఎంత బాగా ఉడికితే అంత మంచిగా ఉంటుందండి మనకు. అటు ఇటు ఒకసారి కలపాలండి. ఎందుకంటే పసుపు అడుగంటి సైడ్లకు మొత్తం మాడిపోతుంది, సైడ్లకు మొత్తం నల్లగా అవుతుందండి. అలా నల్లగా అవ్వదండి. ఇలా తర్వాత కొద్దిగా మనము ఉగ్గానిలోకి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం ఎప్పుడు కూడా లాస్ట్‌లో కొద్దిగా దించుతాం అనే టైంలో, ఎందుకంటే కారం మాడిపోయి ఘాటు వస్తుందండి. మనకు అటువంటి ఇబ్బంది పడకూడదండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉండాలండి. ఈ విధంగా కారం వేసిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా కలపాలండి. గ్యాస్ అనేది ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే కారం అంతా మాడిపోయి మొత్తం ఘాటు వస్తుందండి. మనం చేసుకునేది ఉగ్గాని హ్యాపీగా మంచిగా తినాలంటే ఖచ్చితంగా మీడియంలో పెట్టుకోవాలండి. చూడండి కారం వేసేలోపు ఎంత మంచిగా మొత్తం టేస్ట్, అసలు ఇదే ఒక కర్రీ లెక్క అయిపోయింది. దీన్నే చూసి తిందామా అన్నంత అనిపిస్తుందండి. అంత మంచిగా రెడీ అయిపోయింది చూస్తుంటుంది ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా దీంట్లోకి ఇప్పుడు ఇమీడియట్గా ఇందులోకి చెప్పాను కదండి కొద్దిగా పప్పుల పొడిని యాడ్ చేయాలండి మొత్తం కూడా. అందులో యాడ్ చేయాలి కొంచెం, ఇందులో కొంచెం యాడ్ చేయాలండి. మొత్తం 2 వైపులా యాడ్ చేయాలండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం ఈ పప్పుల పొడిని ఒక గంట తీసుకొని మొత్తం కూడా బాగా కలిపేసేయాలండి. ఇప్పుడు నూనెలో చూడండి ఈ విధంగా మొత్తం కూడా బాగా కలపాలండి. చూడండి బాబాగారు పిండి గారు ఎంత మంచిగా అంటే అంత మంచిగా రెడీ అయిపోయిందండి. అసలు తర్వాత అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంది అసలు. ఈ విధంగా రెడీ అయిపోతే ఏ ఉగ్గానైనా బాగుంటుందండి. అసలు ఇదే నూనె తర్వాతనే ఇంత బాగుందంటే ఉగ్గాని తింటే ఎంత బాగుంటుంది. చూడండి ఆ తర్వాత రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు అందులోకి మనం బొరుగుల్లోకి మనకి ఇప్పుడు ఆ తర్వాత రెడీ అయిపోయింది కదా, ఆ తర్వాత రెడీ అయిపోయిన తర్వాతను ఒక క్లాత్ పట్టుకొని మొత్తాన్ని కూడా ఇందులోకి దింపేసేయాలి. మొత్తం టోటల్గా పోసేసేయాలి టోటల్గా. చూడండి ఈ విధంగా నిదానంగా చెయ్యి కాలే అవకాశం ఉంటుంది. చెయ్యి పోసుకోకుండా నిదానంగా పోసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పోసిన తర్వాత కొన్ని బొరుగులు తీసుకోవాలండి. అదే గంటె తీసేసుకొని మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. చేయితో కలిపితే మనకి ఏమవుతుందంటే కాలుతుంది కాబట్టి గంటెతోనే కలుపుకోవాలండి. మొత్తం కలపదు, ఫైనల్లో మనం గంటె తీసుకొని కలుపుకోవాలండి. జస్ట్ అలా 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 మొత్తాన్ని అయితే ఫస్ట్ గంటె తీసుకొని మొత్తం కూడా బాగా కలిపేసేయాలండి. ఈ విధంగా అంటే నూనె అనేది ఎక్కడ ఒకటితో కాన్స్టెంట్గా ఉండకుండా మొత్తం అనేది బాగా కలిసే విధంగా మొత్తం కూడా మనం బాగా కలిపేసుకోవాలండి అంతా కూడా. ఈ విధంగా ఇప్పుడు ఇలా కలిపేసాం కదండి. ఇలా కలిపిన తర్వాత మనం చేయి తీసుకొని మొత్తం కూడా కలిపేసుకుందామండి. ఇంకా జస్ట్ చేయితో తీసుకుంటే ఎందుకంటే కింద ఎక్కడైనా తెల్లటి బొరుగులు అలా అలా మొత్తం ఉన్నామనుకో, ఇలా చేయితో అయితే కింది పైకి పైకి అది గంటుతున్నాం అనుకో మనకు మెత్తగా అయిపోతాయండి. చేయితో అయితే నిదానంగా స్లోగా అంటాం కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతాయండి మొత్తం కూడా. ఈ విధంగా చూడండి మొత్తం కొన్ని కొన్ని అడుగులు అట్లనే ఉన్నాయి కాబట్టి అయితే గంటతో మర్చిపోయినాం అనుకో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతాయండి. చూడండి బాబాయ్ గారు పిండి గారు చూస్తేనే తిందామా అన్నంత అనిపిస్తుందండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇంట్లోనే చేసుకుంటే ఇంటిల్లి పాతి పిల్లలు అమ్మ నాన్న అందరం కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒక్కసారి ఓపిక పెట్టుకొని చేసుకుంటే దీనివల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. ఈ ఉగ్గాని అంటే చాలామంది దీని కాంబినేషన్లో బజ్జీ కూడా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా మళ్ళీ దీన్ని గ్యాస్ పై పెట్టుకుందామండి. ఎందుకంటే ఫస్ట్ మనం పప్పుల పొడి సాల్ట్ వేసాం కదండి, కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ పై పెట్టుకొని అటు ఇటు మొత్తాన్ని కూడా కొంచెం కలపాలండి. ఇలా కలపడం వల్ల ఏమైందంటే ఇంకా ఎక్కడైనా సాల్ట్ కర్రీ లేకుంటే ఆ పప్పుల పొడి కర్రీ లేకుంటే మనకు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఓకే అండి బాబాయ్ గారు, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.